ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా సింహరాశి వారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా, అయ్యా, ముందుగా నేను చెప్పబోయే ఈ మాటను చాలా శ్రద్ధగా మీ మనసును పూర్తిగా ఇక్కడే లగ్నం చేసి వినండి. మీ జీవితంలో ఇక దట్టమైన చీకట్లు పూర్తిగా తొలగిపోయి డబ్బు రావడానికి, అదృష్టం వరించడానికి అన్ని వైపుల నుంచి బంగారు తలుపులు తెరుచుకుని ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన సమయం చాలా దగ్గర పడుతుంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఇన్నాళ్లుగా పడ్డ కష్టాలకు, మీరు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని చిందించిన కన్నీళ్లకు, మీరు ఎవరికీ చెప్పుకోలేక అనుభవించిన ఎన్నో అవమానాలకు, అడుగడుగునా ఎదురైన నిరాశలకు తగిన ప్రతిఫలం దక్కే రోజులు మీ ముందుకు వస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య, ఒక అతిపెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. ఈ ఒక్క విషయాన్ని గనక మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే చేతిదాకా వచ్చిన ఆ అమృత భాండం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు ఊహించని విధంగా, మీకు ఏమాత్రం తెలియని ఒక పాత కర్మ ప్రభావం ఆ అదృష్టాన్ని మీ దాకా రానివ్వకుండా ఒక అదృశ్య గోడలా అడ్డుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎప్పుడో గత జన్మలో లేదా ఈ జన్మలోనే గతంలో జరిగిన ఒక కర్మదోషం రేపు ఉదయం మీ తలుపు తట్టబోయే ఆ సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని మీ గడప దాటకుండానే వెనక్కి పంపించేస్తే అప్పుడు మీ భవిష్యత్ ఏమిటి? ఈ ఆలోచన వింటుంటేనే గుండెల్లో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన భయం మొదలవుతోంది కదూ. దయచేసి ఏమాత్రం భయపడకండి. భయపెట్టడం నా ఉద్దేశ్యం కాదు, మిమ్మల్ని మేల్కొల్పడం నా బాధ్యత. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు మీ ఆలోచన విధానాన్ని, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా, ఏ ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి అక్షరం వరకు వినండి. ఎందుకంటే మీ జీవితం శ్మశానం లాంటి భయంకరమైన నిశ్శబ్దంలోకి, కోలుకోలేని నిరాశలోకి జారుకోకముందే మీరు తెలుసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన సత్యం, మీరు స్వయంగా చేసుకోగలిగిన ఒక అద్భుతమైన పరిహారం గురించి నేను మీకు ఈరోజు కళ్లకు కట్టినట్టు ఎంతో ఆప్యాయంగా చెప్పబోతున్నాను. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ప్రధాన అంశం, మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన పదం కోట్ల కుబేర యోగం. ఈ మాట వినగానే మనందరికీ ఎక్కడలేని ఉత్సాహం, గుండెల్లో ఒక కొత్త ఆశ పుట్టుకొస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. కోట్ల కుబేర యోగం అంటే ఉదయం నిద్రలేచేసరికి మన ఇంటి ముందు ఆకాశం నుంచి కోట్ల రూపాయల కట్టలు వర్షంలా పడిపోతాయని, లేదా రాత్రికి రాత్రే మీ బ్యాంకు ఖాతాలోకి ఎవరూ ఊహించని విధంగా డబ్బులు వచ్చేసి మీరు దేశంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోతారని కానే కాదు. మనం ఎప్పుడూ వాస్తవాల్లో బతకాలి, గాలిమేడలు కట్టకూడదు. జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ కుబేర యోగం అంటే మీ జాతకంలో ఇన్నాళ్ళు నిద్రపోతున్నా లేదా బలహీనంగా ఉన్న ధనస్థానాలు అకస్మాత్తుగా మేల్కొనటం, అనూహ్యంగా బలపడటం, ఆర్థిక అవకాశాలు మునుపెన్నడూ లేనంతగా మీ ముందుకు క్యూ కట్టడం, మీరు ఎంతో కష్టపడి చేస్తున్న వ్యాపారంలో ఊహించని అభివృద్ధి రావడం, ఉద్యోగంలో మీరు ఎప్పటినుంచో ఆశించి అడుగడుగునా నిరాశపడిన ప్రమోషన్లు అప్రయత్నంగా మీకు దక్కడం. ఈ కుబేర యోగం సింహరాశి వారి జీవితాల్లో ఎలా కనిపిస్తుందో మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను, వినండి. మొదటి ఉదాహరణగా, మీరు ఎవరికో నమ్మి అప్పిచ్చి ఉంటారు. ఏళ్ల తరబడి ఆ డబ్బు తిరిగి రాక, వారు ఫోన్ ఎత్తక, మీరు అడగలేక ఎంతో నరకం అనుభవించి ఉంటారు. ఈ యోగం బలపడినప్పుడు అకస్మాత్తుగా వాళ్లే మీ ముందుకు వచ్చి మీ డబ్బులు మీకు వడ్డీతో సహా చెల్లించే అవకాశం ఉంటుంది. రెండవ ఉదాహరణగా, ఎన్నో ఏళ్లుగా కోట్ల చుట్టూ తిరుగుతూ ఇరుక్కుపోయిన మీ పిత్రార్జితం లేదా మీరు కొన్న భూమి సమస్యలు హఠాత్తుగా ఒక కొలిక్కి వచ్చి ఆ ఆస్తి మీ చేతికి దక్కవచ్చు. మూడవది, మీరు ఏదో చిన్న వ్యాపారం, ఒక షాపు పెట్టుకుని గిరాకీ లేక ఈగలు తోలుకుంటూ బాధపడుతున్న సమయంలో ఒకేసారి మీ వ్యాపారానికి ఎక్కడలేని ఆదరణ పెరిగి కస్టమర్ల రద్దీతో మీరు ఊపిరి పీల్చుకోలేనంతగా మీ సంపాదన పెరగవచ్చు. ఇక నాలుగవది, మీ పిల్లల చదువుల కోసమో పెళ్లి కోసమో డబ్బులు లేక మీరు అప్పుల కోసం తిరుగుతున్నప్పుడు అనూహ్యంగా మీ పాత పెట్టుబడులు లాభాలు తీసుకురావటమో లేదా మీకు ప్రమోషన్ రూపంలో భారీగా ఇంక్రిమెంట్ రావటమో జరిగి మీరు ఎవరి ముందు చెయ్యి చాపాల్సిన అవసరం లేకుండా మీ పనులు సాఫీగా జరిగిపోవచ్చు. ఐదవది, మీ కుటుంబం ఎప్పుడూ అప్పుల వాళ్ల ఫోన్ కాల్స్కు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే దుర్భరమైన పరిస్థితి నుంచి మీరు ఆర్థికంగా స్థిరపడి నలుగురికి ఆదర్శంగా నిలిచి అడిగిన వారికి సాయం చేసే స్థాయికి ఎదగడం. ఇవన్నీ కోట్ల కుబేర యోగానికి నిజమైన నిదర్శనాలు. మీ చేతులతో 10 మంది ఆకలి తీర్చగలిగే స్థాయికి మీరు ఎదగటం కంటే పెద్ద యోగం ఇంకేముంటుంది చెప్పండి? ఈ గొప్ప యోగం ఇప్పుడు సింహరాశి వారికి సొంతం కాబోతుంది. సింహరాశి వారి గురించి నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సృష్టిలో సాధారణమైన వ్యక్తులు కారు. మీ రాశ్యాధిపతి సాక్షాత్తు ఆ సృష్టికి మూలకారకుడైన సూర్యభగవానుడు. సూర్యుడంటేనే మనకు మొదట గుర్తుకొచ్చేది అంతులేని తేజస్సు, అలుపెరగని శ్రమ,
రాజీలేని నాయకత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, నిరంతరం ఇతరులకు తనను తాను కాల్చుకుంటూ వెలుగునిచ్చే అద్భుతమైన త్యాగతత్వం. సింహరాశివారు ఎప్పుడూ తమ జీవితంలో ఏదో దొరికింది కదా అని చిన్న స్థాయిలో సర్దుకుపోయి సంతృప్తి పడేవారు కాదు. మీరు పుట్టింది 100 మందిలో ఒకరిగా గుర్తింపు లేకుండా మిగిలిపోవడానికి కాదు, ఆ 100 మందికి దారి చూపించే నాయకుడిగా, మార్గదర్శిగా నిలబడటానికి. ఏదైనా గొప్పగా సాధించాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి, ఈ సమాజంలో తనకంటూ ఒక మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకోవాలి. తన మీద ఆధారపడిన కుటుంబాన్ని, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను ఒక మహారాజులా, మహారాణిలా కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనే తపన మీ రక్తపు అణువణువున నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు ఎవరి ముందు ఏ పరిస్థితిలోనూ తలవంచడానికి అస్సలు ఇష్టపడరు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, గుండెలు పిండేసే బాధ వచ్చినా మీలో మీరు కుమిలిపోతారు. చీకట్లో కూర్చుని ఏడుస్తారే తప్ప మీ బాధను 10 మంది ముందు ప్రదర్శించి వారి నుంచి జాలి, సానుభూతి పొందాలని ఏ కోసనా కలలో కూడా అనుకోరు. మీ ఆత్మాభిమానం మీకు మీ ప్రాణం కంటే 100 రెట్లు ఎక్కువ. ఎవరైనా మిమ్మల్ని పల్లెత్తి మాటంటే, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మీరు అస్సలు తట్టుకోలేరు. కానీ అలాంటి రాజసం, పౌరుషం ఉన్న సింహరాశి వారు కూడా కొన్నిసార్లు కాలం కలిసిరాక, గ్రహస్థితులు అనుకూలించక, పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరికీ చెప్పుకోలేని ఘోరమైన కష్టాల్లో కూరుకుపోతారు. అప్పుల ఊబిలో మెడదాకా చిక్కుకుని ఎంతో ఆత్మాభిమానం ఉన్న మీరు కూడా ఆ అప్పుల వాళ్ల ముందు తలదించుకోవాల్సిన దుర్భరమైన కన్నీటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక నాయకుడిగా, ఒక బాస్గా అందరినీ శాసించాల్సిన మీరు వేరొకరి కింద ఇబ్బందులు పడుతూ, వారు ఏమన్నా పడుతూ మీ స్థాయికి తగని పనులు చేస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఎందుకిలా జరుగుతుందో, ఇంత మంచి మనసున్న మీకు, ఎవరికీ ద్రోహం చేయని మీకు ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించారా? ఇక్కడే మనం గత జన్మల కర్మదోషం అనే ఒక అత్యంత లోతైన, రహస్యమైన భావన గురించి మాట్లాడుకోవాలి. హిందూ ఆధ్యాత్మిక, సనాతన ధర్మం మరియు జ్యోతిష్య సాంప్రదాయాల్లో ఈ కర్మ సిద్ధాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని మీరు ఏదో ఒక సైన్స్ ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసి శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవంగా కాకుండా, మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన వేదాలు, ఎంతో తపస్సు చేసిన మన పెద్దలు, ఎంతో అనుభవంతో చెప్పిన ఒక బలమైన ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే మీ హృదయంలోకి తీసుకోండి. మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఖచ్చితంగా ఒక ప్రతిఫలం ఉంటుందని కర్మ సిద్ధాంతం ఘంటాపథంగా చెబుతుంది. ఈ జన్మలో మీరు ఎంతో ధర్మంగా ఉండొచ్చు, నిజాయితీగా బ్రతకవచ్చు, చీమకు కూడా హాని చేయకపోవచ్చు, 10 మందికి మీ చేతనైన సాయం చేస్తూ ఉండొచ్చు. కానీ మీ ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు కష్టాలు ఉప్పెనలా వచ్చి సునామీలా మీ మీద పడుతుంటాయి. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచి మోసం చేస్తారు. దీనికి కారణం గత జన్మల్లో లేదా ఇదే జన్మలో గతంలో మనకు తెలియకుండా మనం మూటగట్టుకున్న కొన్ని ప్రతికూల కర్మల తాలూకు ప్రభావం అని జ్యోతిష్య పండితులు బలంగా విశ్వసిస్తారు. ఆ కర్మదోషం తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ అదృశ్య భారం మీ భుజాల మీద ఉన్నప్పుడు, మీరు ఎంత కష్టపడినా పగలు రాత్రి అని తేడా లేకుండా చెమటోడ్చి రక్తాన్ని నీరుగా చేసుకొని పనిచేసినా ఫలితం ఎప్పుడూ ఆలస్యం అవుతూనే ఉంటుంది. చేతికి వచ్చినట్లే వచ్చి అద్భుతమైన అవకాశాలు జారిపోతాయి. ఆఖరి నిమిషంలో అంతా అయిపోయింది అనుకునే క్షణంలో అదృష్టం ముఖం చాటేస్తుంది. ఒక్కసారి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని, మీ గుండెల మీద చెయ్యి వేసుకుని మిమ్మల్ని మీరు అడగండి, మీకు కూడా డబ్బు చేతికి వచ్చిరాగానే నిలవకుండా నీళ్లలా ఖర్చయిపోతోందా? 100 రూపాయలు కష్టపడి సంపాదిస్తే 110 రూపాయల ఖర్చు ముందుగానే మీ ఇంట్లో సిద్ధంగా ఉంటోందా? ఎంత కష్టపడినా మీ అహర్నిశల శ్రమకు తగిన ఫలితం ఏ కోసనా దక్కడం లేదా? ఒక పని సెట్ అవుతుంది, ఒక ఉద్యోగం వస్తుంది, ఇక నా కష్టాలు తీరిపోయాయి అనుకునే సమయానికి హఠాత్తుగా ఎక్కడ్నుంచో ఆకాశంలో పడ్డట్టు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోందా? మీ కుటుంబంలో, మీ ఇంట్లో పదే పదే చిన్న చిన్న అర్థం లేని కారణాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయా? ఒక సమస్య ముగిసేలోపే మరో సమస్య మీ మెడకు నాగుపాములా చుట్టుకుంటోందా? ఎవరికైతే మీరు ప్రాణం ఇచ్చి అప్పులు చేసి మరీ సాయం చేశారో, ఎవరి ఎదుగుదల కోసమైతే మీరు అహర్నిశలు శ్రమించారో వారే ఈరోజు మిమ్మల్ని ఒక బద్ధశత్రువుగా చూస్తున్నారా?
ఇలాంటి అనుభవాలు మీకు కూడా నిత్యం ఎదురవుతూ ఉంటే, మీరు రోజూ ఈ నరకం అనుభవిస్తూ ఉంటే, దయచేసి ఈ వీడియోను చివరి వరకు ఒక్క మాట కూడా వదలకుండా తప్పకుండా వినండి. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియకుండా మిమ్మల్ని పీడిస్తున్న కర్మదోషం యొక్క అత్యంత స్పష్టమైన లక్షణాలు. మీ ఎదుగుదలను లాగి కింద పడేస్తున్న, మీ కాళ్లకు బేడీలు వేస్తున్న అదృశ్య శక్తులివి. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన సస్పెన్స్ పాయింట్ చెప్పాలి. చాలామంది అనుకుంటారు, సరే కర్మదోషం ఉంది కదా, దానిపాటికది పోతుందిలే, కాలమే అన్నింటినీ మాన్పుతుందిలే అని ఊరుకుంటారు. కానీ మీరు అలా ఆ కర్మను పట్టించుకోకుండా, దానికి తగిన శాంతి చెయ్యకుండా వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ప్రతికూల శక్తి అలా పెరుగుతూ వెళ్ళి మీ జీవితాన్ని మాత్రమే కాకుండా మీ తర్వాత మీ పిల్లల భవిష్యత్తును కూడా ఒక అదృశ్య శాపంలా వెంటాడే ప్రమాదం ఉందని జ్యోతిష్య శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అంటే మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యం రేపు మీ పిల్లల ఆర్థిక ఎదుగుదలను కూడా అడ్డుకుంటుంది. ఈ విషయం వింటుంటేనే మనసుకు ఎంతో కలవరం కలుగుతుంది కదో. అందుకే దీన్ని మనం ఇక్కడితోనే, మన చేతులతోనే, మన భక్తితోనే అంతం చేయాలి. మన టైటిల్లో మీరు చూసిన మీ జీవితం శ్మశానమయ్యేలోపే అనే అత్యంత తీవ్రమైన పదాన్ని చూసి మీరు బహుశా భయపడిపోయి ఉండొచ్చు. మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యుండొచ్చు. కానీ దయచేసి కంగారు పడకండి. ఇక్కడ శ్మశానం అంటే మరణమని, ప్రాణహాని అని, ఆయుర్దాయం తీరిపోతుందని, లేదా మీకు, మీ కుటుంబానికి ఏదో ఘోరమైన ప్రమాదం జరిగిపోతుందని అర్థం కానే కాదు. నేను ఒక అనుభవజ్ఞురాలైన జ్యోతిష్య నిపుణురాలిగా మీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మనసులో అలాంటి పిచ్చి భయాలు, అపోహలు పెట్టుకోకండి. ఇక్కడ శ్మశానం అనేది కేవలం ఒక ఉదాహరణ, ఒక రూపకం మాత్రమే. మనకు శ్మశానం అనగానే ఏమి గుర్తొస్తుంది? భయంకరమైన నిశ్శబ్దం, ఎవరికీ చెప్పుకోలేనంత బాధ, అలుముకున్న చీకటి, ఎటు చూసినా నిరాశ, భరించలేని ఏకాంతం. మన జీవితంలో కూడా కష్టాలు మితిమీరినప్పుడు, అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగినప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు సరిగ్గా మన ఇల్లు కూడా అలాంటి పరిస్థితికే వస్తుంది కదా. ఇంట్లో ఎవరూ సంతోషంగా, మనస్ఫూర్తిగా నవ్వుకోరు. భార్యాభర్తల మధ్య ఆప్యాయమైన మాటలు, ప్రేమతో కూడిన పలకరింపులు ఉండవు. పిల్లల భవిష్యత్తు రేపు ఏమైపోతుందో, వాళ్లకు మంచి చదువు ఎలా చెప్పించాలో అన్న భయం అనుక్షణం వెంటాడుతుంది. రేపటి రోజు ఎలా గడుస్తుందో, ఎవరికి ముఖం చూపించాలో, ఏ అప్పులవాడికి ఏ సమాధానం చెప్పాలో అన్న ఆందోళనతో రాత్రుళ్ళు కంటిమీద కునుకుండదు. ఆ భయంకరమైన మానసిక వేదన, ఆ ఆర్థిక ఇబ్బందులు, ఆ హృదయాన్ని తొలిచేసే అవమానాలు మన అందమైన జీవితాన్ని ఒక శ్మశానం లాంటి నిశ్శబ్దంలోకి, అంధకారంలోకి నెట్టేస్తాయి. అలా మీ జీవితం పూర్తిగా నిరాశావాదంతో, కన్నీళ్లతో, అంధకారంలోకి నిండిపోకముందే మీరు ఆధ్యాత్మికంగా నిద్రలేవాలి. ఆ పరమాత్మను నమ్ముకుని దానికొక అద్భుతమైన, ఎంతో పవిత్రమైన, అత్యంత సాత్వికమైన పరిహారం చేసుకోవాలి. ఇక్కడి నుంచే మన కథనంలో అత్యంత ముఖ్యమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం మొదలవుతోంది. మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన, అమోఘమైన పరిష్కారం దొరికే సమయం వచ్చేసింది. అదే నల్లకోడి పరిహారం. టైటిల్లో మహాదారుణమైన నల్లకోడి దోష నివారణ పరిహారం అని చూడగానే చాలామంది బెంబలెత్తిపోయి ఉంటారు. దారుణమైన పరిహారం అంటే బహుశా ఏదైనా భయంకరమైన తాంత్రిక పూజ చెయ్యాలేమో, ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి పూట అమావాస్య చీకటిలో ఎక్కడికైనా శ్మశానానికి వెళ్ళి పూజలు చెయ్యాలేమో, జ్యోతిష్యులకు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు చెయ్యాలేమో, లేదా ఏదైనా ప్రాణిని బలి ఇవ్వాలేమో, రక్తం చిందించాలేమో అని రకరకాల భయంకరమైన ఊహలు మీ మదిలో మెదిలి ఉండవచ్చు. కానీ ఒక అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడు నేను మీకు అత్యంత స్పష్టంగా బల్లగుద్ది మరీ చెబుతున్నాను. మీ చెవులు, మనసు నిశితంగా పెట్టి చాలా జాగ్రత్తగా వినండి. నల్లకోడి పరిహారం అంటే ఆ కోడిని బలి ఇవ్వడం కానే కాదు, అస్సలు కాదు. మన సనాతన ధర్మం, మన గొప్ప హిందూ మతం ఎప్పుడూ అహింసను, జీవకారుణ్యాన్ని మాత్రమే బోధిస్తుంది. ఒక నోరులేని మూగజీవిని హింసించడం ద్వారా, దానికి రక్తం కళ్ళ చూడడం ద్వారా, లేదా దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపడం ద్వారా ఏ దేవుడూ సంతోషించడు. ఆ భగవంతుడు మనకు ఏ వరాలు ఇవ్వడు, మన ఏ కర్మదోషమూ తొలగిపోదు. దయచేసి ఈ విశేషమైన విషయాన్ని మీ మనసులో అత్యంత బలంగా, శాశ్వతంగా నాటుకోండి. హింసతో కూడిన ఏ పూజ మనకు మేలు చేయడు సరికద్దా, ఆ మూగజీవి ఉసురు తగిలి అది మరింత ఘోరమైన పాపాన్ని మన తలరాతకు అంటిస్తుంది.
దేవుడు మనల్ని ప్రేమించమన్నాడు కానీ తోటి జీవులను హింసించమని ఏ గ్రంథమూ చెప్పలేదు. మరి ఈ నల్లకోడి పరిహారం అంటే అసలు ఏమిటి? ఇది ఎందుకు అంత అత్యంత శక్తివంతమైనది? ఇది పూర్తిగా సాత్వికమైన, 100కి 100 పాళ్ళు అహింసాత్మకమైన, ఎంతో పవిత్రమైన మహాపరిహారం. నల్లకోడికి లేదా మరేదైనా నల్లటి పక్షికి అనగా కాకులు లేదా ఇతర నల్లటి జీవులకు నల్ల నువ్వులతో చేసిన ఆహారాన్ని లేదా వాటి శరీరానికి, ఆరోగ్యానికి సరిపడే గింజలను ఎంతో ప్రేమతో, కరుణతో ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెట్టినంత ఆప్యాయతతో తినిపించడమే ఈ అద్భుత మహాపరిహారం. జ్యోతిష్య శాస్త్రంలో మన ప్రాచీన, ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక గ్రంథాలలో నల్లటి పక్షులకు, జీవులకు చాలా విశేషమైన, పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం మనల్ని శాసించే నవగ్రహాలలో రాహువు, కేతువు మరియు శని భగవానుడు కర్మలకు, ముఖ్యంగా మన గత జన్మ పాపకర్మలకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ 3 గ్రహాల దోషం వల్లే, వాటి అనుగ్రహం లోపించడం వల్లే మనకు పైన చెప్పుకున్న కష్టాలన్నీ వస్తుంటాయని, ఎంత కష్టపడినా అదృష్టం దరిచేరదని, అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయని పండితులు విశ్వసిస్తారు. ఈ దోషాలను శాంతింపచేయడానికి, ఆ కర్మగ్రహాల కోపాన్ని తగ్గించడానికి అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన, ఎంతో పుణ్యప్రదమైన మార్గం ఆకలితో ఉన్న మూగజీవులకు ఆహారం పెట్టడం. ఈ భావనను మీరు జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే చూడాలి. అంటే ఇది చేస్తే వెంటనే సైంటిఫిక్గా ల్యాబొరేటరీలో ప్రయోగాలు జరిగినట్టు ఏదో అద్భుతం జరిగిపోతుందని, లాజిక్ ప్రకారం అదృష్టం వస్తుందని నేను వాదించడం లేదు. కానీ మన మనసుకు కలిగే అంతులేని శాంతి, ఒక నోరు లేని జీవి ఆకలిని మన చేతులతో తీర్చినప్పుడు మన గుండెల్లో కలిగే ఆ అపురూపమైన ఆత్మసంతృప్తి మనలో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీయే మన కష్టాలను ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఈ అనంత విశ్వం నుంచి ఎన్నో సాకూల ప్రకంపనలను మన వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. గత జన్మల కర్మదోష తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా నల్లటి జీవులకు ఆహారం పెట్టడం వల్ల శ్మశానంలాంటి భయంకరమైన కష్టాల నుండి విముక్తి లభించి మనం చెప్పుకున్న ఆ అద్భుతమైన కోట్ల కుబేరయోగం సిద్ధిస్తుందని కొన్ని ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలు బలంగా విశ్వసిస్తాయి. ఈ మాటను మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది నేను స్వయంగా రాసిన సొంత కవిత్వం కాదు. ఎంతో సుదీర్ఘమైన అనుభవంతో ఎందరో మహానుభావులు, జ్ఞానులు, పెద్దలు ఆచరించి దాని అద్భుతమైన సత్ఫలితాలను కళ్ళారా చూసి, అనుభవించి మన తరం కోసం అందించిన అమృతవాక్యం. నల్లకోడి లేదా నల్లటి కాకులు, ఇతర పక్షులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటికి స్వచ్ఛమైన మనస్సుతో కాస్త ఆహారం వేయడం ద్వారా ముందుగా మనలోని నేను అనే అహంకారం, గర్వం మటుమాయమవుతాయి. దయ, జాలి, కరుణ, దానం అనే దైవిక గుణాలు మనలో వేళ్లునుకుంటాయి. ఎప్పుడైతే మనం ఇతర జీవుల పట్ల, దేవుడు సృష్టించిన ఈ అందమైన సృష్టి పట్ల కరుణ చూపిస్తామో అప్పుడు ఆ ప్రకృతి మాత కూడా మన పట్ల జాలి, కరుణ చూపిస్తుంది. ఆ దేవాది దేవుడు మన కష్టాలను మంచులా కరిగించి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న మనకు ఒక కాంతిమంతమైన వెలుగు రేఖలా దారి చూపుతాడు. ఇందులో నల్ల నువ్వుల ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా, చాలా లోతుగా, వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఎన్నో రకాలుంటాయి, కానీ నల్ల నువ్వులకే ఎందుకంత ప్రాధాన్యత? జ్యోతిష్య శాస్త్రంలో నల్ల నువ్వులకు కర్మసాక్షి అయిన శనిదేవుడితోనూ, అదృశ్య ఛాయాగ్రహాలైన రాహుకేతువులతోనూ చాలా దగ్గరి, విడదీయరాని సంబంధం ఉంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఉద్భవించిన ఎన్నో విశేషమైన వస్తువుల్లో నువ్వులు కూడా ఉన్నాయని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వేదం నుండి ఇవి పుట్టాయని ఒక పురాణ గాథ ఉంది. అందుకే శని భగవానుడికి నల్ల నువ్వులంటే అత్యంత ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. కర్మ ఫలదాతయైన, మన ప్రతి తప్పును లెక్కగట్టే న్యాయాధికారి అయిన శనిదేవుని అనుగ్రహం పొందాలంటే, ఆయన మన మీద కోపాన్ని తగ్గించుకుని తన చల్లని చూపుతో కరుణ చూపాలంటే ఈ నల్ల నువ్వులను ఉపయోగించి చేసే పరిహారాలు చాలా అద్భుతంగా, వేగంగా పనిచేస్తాయని జ్యోతిష పండితులు ఎప్పటినుంచో తరతరాలుగా చెబుతుంటారు. అలాగే ఎవరి జాతకంలోనైనా పితృదోషాలు ఉంటే, అంటే చనిపోయిన పూర్వీకుల వల్ల వచ్చే దోషాలు ఉంటే, ఆ పితృదోషాల నివారణకు కూడా ఈ నల్ల నువ్వులను ప్రధానంగా ఎంతో పవిత్రంగా ఉపయోగిస్తారు.
కాబట్టి ఈ నల్ల నువ్వులతో చేసిన ఆహారాన్ని లేదా గింజలను పక్షులకు సమర్పించడం ద్వారా మన పాత కర్మల బంధాలను, పాపాలను మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా తెంచుకోవచ్చు అని మన సంప్రదాయ విశ్వాసం. ఇది ఒక రకంగా ఈ అనంతమైన ప్రకృతికి మనం తిరిగి ఇచ్చే గొప్ప కృతజ్ఞత లాంటిది. మరి ఈ మహాపరిహారాన్ని ఎలా చెయ్యాలి? దీనికి ఎలాంటి నియమాలు పాటించాలి? చాలా సరళంగా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, గుళ్లకు గోపురాలకు పరిగెత్తకుండా ఇంట్లోనే ఉంటూ దీన్ని ఎలా పవిత్రంగా ఆచరించాలి? నేను మీకు అణువణువు విడమర్చి ఎంతో వివరంగా చెబుతాను. శ్రద్ధగా మనసుకు పట్టించుకోండి. పరిహారం చేయడానికి ముందు మీరు కొన్ని సాత్విక నియమాలు పాటించడం చాలా అవసరం. పరిహారం చేసే రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మీ మనసును ప్రశాంతమైన సరోవరంలా ఉంచుకోవాలి. ఏదైనా శనివారం నాడు కానీ, లేదా మీ వీలును బట్టి, మీ పని ఒత్తిడిని బట్టి ఏదైనా ఒక రోజు ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ వేళ ఈ పరిహారం చేయవచ్చు. ఉదయమైతే ఇంకా చాలా మంచిది. ముందుగా మీ ఇంటిని శుభ్రంగా కడిగి తుడుచుకుని మీరు కూడా ఎంతో శుభ్రంగా స్నానం చేయండి. తలస్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే అది శారీరక శుద్ధితో పాటు మీకు గొప్ప మానసిక శుద్ధిని కూడా ఇస్తుంది. ఉతికిన, ఎండలో ఆరబెట్టిన శుభ్రమైన బట్టలు మాత్రమే ధరించండి. మలినమైన లేదా ఎంగిలిపడిన క్రితం రోజు వేసుకున్న బట్టలు అస్సలు వేసుకోకండి. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు, అది శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా, ఆంజనేయ స్వామి అయినా సరే, అత్యంత భక్తితో ఒక ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఒక చిన్న స్వచ్ఛమైన శుభ్రమైన పాత్రను చేతిలోకి తీసుకోండి. అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి. దానికి పక్షులు చాలా సులభంగా తినగలిగే, అరగగలిగే ఇతర గింజలు అంటే బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమలు లాంటివి జతకలపండి. లేదా కొద్దిగా స్వచ్ఛమైన బెల్లం తీసుకుని అందులో ఈ నల్ల నువ్వులు కలిపి మీ చేతులతో చిన్న చిన్న ముద్దలుగా ప్రేమగా తయారు చేయండి. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జంతువులకు లేదా పక్షులకు ఏమాత్రం హాని కలిగించే ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు చల్లినవి లేదా చెడిపోయిన, బూజు పట్టిన, కల్తీ పదార్థాలు అందులో అస్సలు ఉండకూడదు. వాటికి సహజంగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన వాటిని మాత్రమే ఎంతో శ్రద్ధగా సిద్ధం చేయాలి. మనం దేవుడికి నైవేద్యం వండేటప్పుడు ఎలాగైతే ఎంతో భక్తితో, పవిత్రతతో చేస్తామో, ఈ మూగజీవులకు కూడా అంతే పవిత్ర భావంతో, ప్రేమతో ఆహారం సిద్ధం చేయాలి. ఈ ఆహారాన్ని లేదా గింజలను సిద్ధం చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీ మనసులో ఊహించుకుంటూ అడుగులు వేయండి. ఉదయం పూట చల్లని గాలి వీస్తున్న సమయం, పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్న వేళ, మీ ఇంట్లో బాల్కనీలో కానీ, మీ ఇంటి ఆరు బయట కానీ, లేదా ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే పార్కులో కానీ, గుడి ఆవరణంలో కానీ, నల్లటి కోళ్ళు, కాకులు, ఇతర పక్షులు లేదా మరే ఇతర నల్లటి జీవులు సహజంగా తిరిగే ప్రదేశానికి నెమ్మదిగా వెళ్ళండి. అక్కడ ఒక శుభ్రమైన ప్రదేశంలో ఎవరూ తొక్కని చోట ఈ గింజలను లేదా ఆహారాన్ని ఎంతో ప్రేమగా మీ 2 చేతులతో ఆరాధనా భావంతో ఉంచండి. అలా ఆ గింజలు కింద పోస్తున్నప్పుడు మీ మనసులో ఎంతో భక్తిపూర్వకంగా, నిశ్చలమైన మనసుతో కర్మసాక్షి అయిన ఆ శనిదేవుణ్ణి లేదా సర్వలోకాలకు లయకారుడైన అత్యంత కరుణామయుడైన మహాదేవుణ్ణి తలుచుకోండి. ఓ పరమేశ్వర, దీనజన బాంధవ, ఓ న్యాయాధికారి శని భగవానా, తెలిసి చేసినా తెలియక చేసినా, నా జీవితంలో చేసినా గత జన్మలో చేసినా నా పాపాలను, తప్పులను క్షమించు తండ్రి. నా కుటుంబంలో అలుముకున్న ఈ భయంకరమైన అశాంతిని, చీకటిని తొలగించు తండ్రి. నేను పడుతున్న ఈ అనుదినం మానసిక క్షోభ నుండి, నేను ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి నాకు శాశ్వతమైన విముక్తి ప్రసాదించు స్వామి. నేను చేసే ఈ చిన్న దానం ఈ మూగజీవుల ఆకలిని ఎలాగైతే ఇప్పుడు తీరుస్తుందో, అలాగే నా జీవితంలో కూడా సుఖశాంతులను, ఆనందాన్ని నింపు తండ్రి అని మనస్ఫూర్తిగా, కళ్ళల్లో నీళ్లు ఆనంద భాష్పాలుగా తిరిగేంత భక్తితో గట్టిగా ప్రార్థించండి. మీరు పెట్టిన ఆహారాన్ని చూసి పక్షులు ఎగురుకుంటూ వచ్చి వాటి ముక్కుతో ఆ గింజలను ఏరుకుని తింటుంటే కాసేపు అక్కడే నిలబడి తదేకంగా ఆ దృశ్యాన్ని చూసి మనస్సారా ఆనందించండి.
ఆ క్షణంలో అందులో ఉన్న అద్భుతమైన సాత్విక ఆనందాన్ని, ఆ పవిత్రతను మీ మనసు పొరల్లోకి, మీ ఆత్మ లోతుల్లోకి వెళ్ళనివ్వండి. ఆ అద్భుతమైన క్షణంలో మీకు కలిగే వర్ణించలేని ప్రశాంతతను, ఆ రిలీజ్ను మనస్సారా అనుభవించండి. ఇది కదా నిజమైన దైవ దర్శనం అనుకోండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీ సంకల్పం చాలా స్వచ్ఛంగా, నిస్వార్థంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. దేవుడా, నేను ఈ గింజలు వేస్తున్నాను. నువ్వు నాకు రేపు ప్రొద్దున నా బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు వేసేయి. నా శత్రువు సర్వనాశనం అయిపోవాలి, వాడికి యాక్సిడెంట్ అవ్వాలి, నాకు మాత్రమే మంచి జరగాలి అనే స్వార్థం, ద్వేషం ఏ కోసానా మీ మనసులో పనికిరాదు. నాకు మాత్రమే కాదు స్వామి, నా కుటుంబానికి కూడా శాంతి కలగాలి, నా కష్టాలు తొలగాలి, నేను కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించిన సంపద నా ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవిలా నిలవాలి, నా చేతుల ద్వారా భవిష్యత్తులో ఇతరులకు కూడా మరింత మేలు జరగాలి, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం యావత్తూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనే అత్యంత ఉన్నతమైన, విశాలమైన సాత్విక సంకల్పాన్ని మీ మనసులో సదా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు కేవలం బయటకు కనిపించే మన చేతలను మాత్రమే కాదు, మన చేతల వెనుక, మన మెదడులో దాగి ఉన్న ఆలోచనలను, మన అంతర్గత ఉద్దేశాలను, మన కపటత్వాన్ని కూడా అణువణువున గమనిస్తూ ఉంటాడు. మీ మనసు ఎంత విశాలంగా, ఎంత స్వచ్ఛంగా స్ఫటికంలా ఉంటే ఆ భగవంతుడి కరుణ అంత అపారంగా, అంత ఉధృతంగా, పెద్ద జలపాతంలా మీ మీద వర్షిస్తుంది. కేవలం ఈ నల్ల నువ్వుల పరిహారం ఒక్కటి చేసి, ఈ పక్షులకు గింజలు వేయడం మాత్రమే చేసి ఇక నా పనైపోయింది అని చేతులు దులుపుకుని ఊరుకోకూడదు. పరిహారం పూర్తయిన తర్వాత మీ దైనందిన జీవితంలో కూడా మీరు కొన్ని సాత్వికమైన, పాజిటివ్ మార్పులు చేసుకోవాలి. మీకు ఎప్పుడు వీలైనప్పుడప్పుడు మీ సంపాదనలో కనీసం ఒక చిన్న వంతు తీసి అనాథలకు, వృద్ధులకు, శారీరక వికలాంగులకు, దిక్కులేని పేదలకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. ఈ భూమి మీద అన్నదానానికి మించిన గొప్ప దానం, పుణ్యం ఈ అనంత విశ్వంలోనే మరొకటి లేదు. కనీసం మీ ఇంటికి ఆకలితో వచ్చిన వారికి, అడుక్కునే వారికి, వారిని కసురుకోకుండా, చీదరించుకోకుండా, కాదు లేదనకుండా కనీసం గుప్పెడు అన్నం పెట్టండి. ఎముకలు కొరికే చలిలో వణుకుతున్న అభాగ్యులకు, వర్షంలో తడుస్తూ రోడ్డు పక్కన బస్టాండ్లలో పడుకునే వారికి మీ పాత వస్త్రాలైనా సరే ఉతికి దానం చెయ్యండి. వాళ్లకు అవి ఎంతో వెచ్చదనాన్ని, ప్రాణాన్ని ఇస్తాయి. ఆకలితో ఉన్నవారికి స్వచ్ఛమైన మనస్సుతో ఆహారం ఇవ్వడం కంటే, కష్టాల్లో ఉన్నవారిని మీ చేతులతో ఆదుకోవడం కంటే గొప్ప పరిహారం, గొప్ప పుణ్యం, గొప్ప దైవ కార్యం ఈ సృష్టిలో మరొకటి లేదు. ఇలాంటి చిన్న చిన్న, ఎంతో విలువైన మంచి పనులను కూడా ఈ నల్లకోడి పరిహారంలో ఒక కొనసాగింపు భాగంగానే భావించండి. ఇవన్నీ మీ కర్మ దోషాలనే మురికిని, మకిలిని పూర్తిగా కడిగేసి మీ జీవితంలో ఒక సరికొత్త, అత్యంత అద్భుతమైన ఉదయాన్ని, ఒక వసంతాన్ని తీసుకువస్తాయి. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే 199 మంది ఒక అతిపెద్ద, దారుణమైన తప్పు చేస్తారు. ఈ వీడియోలో ఇది అత్యంత ముఖ్యమైన రియాలిటీ చెక్ టర్నింగ్ పాయింట్. దయచేసి దీన్ని శ్రద్ధగా మీ బుద్ధిని ఉపయోగించి ఆలకించండి. చాలామంది ఏదైనా పరిహారం, గుళ్ళో పూజ చేయగానే మరుసటి రోజు ఉదయానికే తమ బ్యాంకు ఖాతాలోకి ఎక్కడి నుంచో లాటరీ తగిలినట్టు కోట్లు వచ్చి పడిపోవాలని, ఇన్నాళ్లుగా ఉన్న అప్పులన్నీ మాయమైపోవాలని, తాము పట్టిందల్లా రాత్రికి రాత్రే బంగారమైపోవాలని అతిగా, అవాస్తవికంగా ఆశిస్తారు. ఇది 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా తప్పు. జ్యోతిష్యం అనేది మీకు జీవితంలో ఏ దారిలో వెళ్లాలో ఒక టార్చ్ లైట్ లాగా మార్గదర్శనం మాత్రమే చేస్తుంది. మనం చెప్పుకున్న ఈ సాత్విక పరిహారం అనేది మీ మనసుకు విపరీతమైన బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల, నెగటివ్ శక్తులను పారద్రోలి మీకు అదృష్టం వరించే అనుకూల వాతావరణాన్ని అదృశ్యంగా సృష్టిస్తుంది. కానీ ఇవన్నీ జరిగాక నిజమైన ఆర్థిక ఎదుగుదలకు మీ కండబలం, మీ శ్రమ, మీ కష్టం, మీ విపరీతమైన పట్టుదల చాలా చాలా అవసరం. దేవుడి దయ ఉంది కదా, పరిహారం చేశాం కదా, ఇక అదృష్టం అదే నా తలుపు పగలగొట్టుకొని వస్తుంది అని ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ కూర్చుంటే ₹1 కూడా రాదు. మీరు సమయానికి పనిలోకి వెళ్ళాలి, కష్టపడాలి, వ్యాపారంలో ఎప్పటికప్పుడు తెలివైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడి దయవల్ల వచ్చిన డబ్బును అనవసరమైన ఆడంబరాలకు, పనికిమాలిన షోకులకు దుబారా చేయకుండా రేపటి కష్టకాలం కోసం పొదుపు చేయాలి. ఎప్పుడూ ధర్మబద్ధమైన, న్యాయమైన సంపాదనకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎవరైనా తప్పుదారిన నడిచి ఎదుటివారిని మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించమంటే సింహరాశి వారిగా మీకున్న గొప్ప రాజసాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ నీచమైన పని ఎన్నటికీ ఎప్పటికీ చెయ్యకండి. మీరు నిత్యం పడే అలుపెరగని కష్టానికి ఈ సాత్విక పరిహారం యొక్క దైవిక శక్తి తోడైతే అప్పుడు ఆ అదృష్టం 10 100 రెట్లు అవుతుంది. అప్పుడు మీ ప్రతి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుంది. మీ నిజాయితీ గల ప్రయత్నాలకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అప్పుడు మీ జీవితంలో వచ్చే ఆ మహా మార్పును చూసి మీకే కాదు, మీ చుట్టూ ఉన్న ఈ సమాజానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి పనికి మాలినవాడు అని ఎగతాళిగా నవ్విన వాళ్లే, అప్పు ఇచ్చి మిమ్మల్ని నడిరోడ్డు మీద అవమానించిన వాళ్లే రేపు మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతారు. వీడియో చూస్తున్న వారిలో సింహరాశికి చెందిన వారు ఎవరైనా అయితే ఒకసారి మీ మనసును ఆ పరమశివుడి పవిత్ర పాదాల దగ్గర ఉంచి ఈ వీడియో క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఎంతో భక్తితో ఓం నమఃశివాయ అని రాయండి. ఆ మహాశివుడు మీకు ఖచ్చితంగా మంచి దారి చూపుతాడు. మీ కష్టాలన్నింటినీ ఆయన గరళంలా తన కంఠంలో మింగేస్తాడు. మీ జీవితంలో వెంటనే ఒక మంచి మార్పు రావాలని, మీ కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయి మీ ఇంట్లో ఎప్పుడో ఆగిపోయిన సంతోషపు నవ్వులు మళ్లీ పూలలా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే నేను చెప్పిన ఈ విషయాలు మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీ ఆప్త స్నేహితుల్లో ఎవరికైనా ఉపయోగపడతాయని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే వారు కూడా ఇలాంటి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో, కర్మదోషాలతో సతమతమవుతున్నారని మీకు తెలిస్తే ఏమాత్రం ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ వీడియోను వారితో షేర్ చేయండి. 10 మందికి మంచి విషయాన్ని, మంచి ఆలోచనను, జీవితాన్ని మార్చే ఒక పరిష్కారాన్ని పంచడం కూడా ఒక గొప్ప దానమే. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం, జ్యోతిష్య సత్యాల కోసం, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో అద్భుత రహస్యాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ, మీ మద్దతు మాకు ఎంతో అవసరం. ఇప్పుడు మనం చివరి అంకానికి చేరుకున్నాం. ఈ పరిహారం కేవలం నల్ల నువ్వులు తీసుకెళ్లి పక్షులకు పెట్టడంతోనే అక్కడితో ఆగిపోదు. ఇది మీ లోపలికి మీరు ప్రతిరోజు చేసే ఒక నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణం. మనసులోని ప్రతికూలతను, అనవసరమైన కోపాన్ని, ఇతరుల మీద ఉన్న ద్వేషాన్ని, పగను, వారు బాగుపడుతున్నారనే అసూయను పూర్తిగా సమూలంగా మీ బుర్రలోంచి వదిలిపెట్టడం కూడా ఈ సాధనలో అత్యంత ముఖ్యమైన భాగమే. సింహరాశి వారికి సహజంగా ఉండే డామినేటింగ్ నేచర్ని, కోపాన్ని, ఆవేశాన్ని కాస్త అదుపులో పెట్టుకుని అందరితో దయతో, ప్రేమతో, ఆప్యాయంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీరు ఈ అనంత విశ్వానికి, ఇతరులకు ఎంత ప్రేమను పంచుతారో, ఎంత మేలు చేస్తారో విశ్వం మీకు అంతకు మించిన అంతులేని సంపదను, సంతోషాన్ని తిరిగి వడ్డీతో సహా ఇస్తుంది. మీరు మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ చిన్న సాత్విక పరిహారం మీ జీవితంలో ఒక అతిపెద్ద అద్భుతానికి నేడు నాంది పలకబోతోంది. మీరు ఎంతో కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ ఎదురుచూస్తున్న ఆ బంగారు ఆనంద క్షణాలు అతి త్వరలో మీ గడప తొక్కబోతున్నాయి. కాబట్టి నా ప్రియమైన సింహరాశివారు, అమ్మ, మీకు ఎన్ని కష్టాలున్నాయని ఎప్పుడూ భయపడకండి. లోలోపల ఏడుస్తూ కుంగిపోకండి. అడవికి రాజైన సింహం ఎప్పుడూ ప్రాణం పోయినా తన తల దించుకోదు. దానికి కష్టం వస్తే ఒక అడుగు వెనక్కి వేసి మళ్లీ పంజా విసురుతుందేమో కాని భయపడి వెన్ను చూపి పారిపోదు. మీ గుండెల్లో ఉన్న ధైర్యమే మీ అతిపెద్ద బ్రహ్మాస్త్రం, ఆయుధం. మీ ఆత్మవిశ్వాసమే మీ నిజమైన బలం. కర్మ అనేది ఏదో ఎప్పటికీ తీరని శాపంలాగా, మిమ్మల్ని సర్వనాశనం చేసే భూతంలాగా నెగిటివ్గా భావించకండి. అది మనం ఈ జన్మలో తప్పులు సరిదిద్దుకుని నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం. మనం చేసే మంచి పనులతో, పరోపకారంతో, మన సాత్విక జీవన విధానంతో, దేవుడి మీద ఉన్న అచంచలమైన, స్వచ్ఛమైన భక్తితో మన తలరాతను కూడా మనం స్వయంగా మార్చుకోవచ్చనే గొప్ప ఆధ్యాత్మిక బోధగా దాన్ని పాజిటివ్గా స్వీకరించండి. మీరు సత్యం వైపు, ధర్మం వైపు గుండె దిటవు చేసుకుని ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి, మీకు అండగా నిలబడడానికి మీ వైపు 100 అడుగులు వేగంగా వేస్తాడు. చివరగా ఒక్క మాట. టైటిల్లో మనం ప్రారంభంలో ప్రస్తావించిన ఆ అద్భుతమైన కోట్ల కుబేర యోగం గురించి మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నా దృష్టిలో, అలాగే ఎన్నో పురాణాలు చదివిన మన శాస్త్రాల దృష్టిలో
సంపద అంటే కేవలం బ్యాంకు ఖాతాలో మూలుగుతున్న కోట్లాది రూపాయల కాగితపు డబ్బు మాత్రమే కాదు. మీరు రాత్రి పడుకోగానే ఎవరికీ భయపడకుండా, రేపు ఏమవుతుందో అనే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఒక మహాసంపదే. మీ పిల్లలు మీ మాట విని గొప్పగా చదువుకుని ప్రయోజకులై మీకు సమాజంలో మంచి పేరు తీసుకురావడం మీ జీవితంలో దొరికే అతిపెద్ద సంపద. మీరు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా, ఒక్క రూపాయి కూడా అప్పు అడగకుండా మీ కాళ్ల మీద మీరు ధైర్యంగా తలెత్తుకుని బ్రతకడం ఒక గొప్ప గౌరవం, ఒక అమూల్యమైన సంపద. ఎలాంటి భయంకరమైన అనారోగ్యాల బారిన పడకుండా, ఆసుపత్రుల పాలు కాకుండా, మందుల బిళ్లలు మింగకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడం ఒక కోటీశ్వరునికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుత సంపద. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు అందరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటూ ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండడం ఈ సృష్టిలో దొరికే అత్యంత విలువైన, ఏ డబ్బు పెట్టినా కొనలేని నిజమైన సంపద. ఈ అహింసాత్మకమైన పవిత్రమైన పరిహారం ద్వారా, ఈ నల్లకోడి నల్ల నువ్వుల మహాపరిహారం ద్వారా మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు పెరిగి మీ గత జన్మల కర్మదోషాల అడ్డంకులన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మీరు అన్ని విధాలా ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు పట్టుకున్న మట్టి కూడా బంగారంగా మారాలని, మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని, మీరు ఆశించిన, మీకు దక్కాల్సిన ఆ మహాధనయోగం, ఆ కుబేరయోగం మీకు అతి త్వరలో పరిపూర్ణంగా సిద్ధిస్తుందని నేను మనసారా ఆశిస్తున్నాను. ఆ కైలాసవాసి అయిన పరమేశ్వరుణ్ణి 2 చేతులు ఎత్తి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ అంతా మంచే జరగాలి. ఏ చిన్న కష్టము, ఏ బాధ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇక మీదట ఎన్నడూ బాధించకూడదు. మీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో, సిరి సంపదలతో కళకళలాడాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. అందరికీ శుభం భూయాత్.